పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: తాలింపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్, ముందుగా నానబెట్టుకున్న పప్పు పెసరపప్పు. ఆన్ చేసి కళాయిలో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేప్పుడు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. కాసేపు ఇలా ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి, కళాయికి అంటుకోకుండా. తిప్పకుంటే మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలానే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పొన్నగంటి కూరను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు తగినన్న కారం, మీకు రుచిపడా వేసేసుకోవాలి కారం. అలాగే ధనియాల పౌడర్. ఇది కొంచెం ఇంకా మరింత టేస్ట్గా రావాలంటే కొంచెం ఇంగువ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి తిప్పేసుకుందాం. ఫ్రై అవుతుంది, ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇక అంతేనండి, పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి.